హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ణిక అండ్ సిబ్లింగ్స్. నా ముందు షార్ట్స్ చూస్తుంటే అర్థమైపోయింది ఇది సాటర్డే నైట్ మినీ వ్లాగ్ అని, అది సాటర్డే సాయంత్రం పునుగులు వేసుకున్న మినీ వ్లాగ్ అని. కామన్గా జనరల్గా మన సైడ్ అందరూ సాటర్డే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. కొంతమంది ఉండలేక ఉండరేమో, కానీ నాకు తెలిసి మా ఇళ్ళల్లో కూడా చాలామంది ఉంటారు. మామూలుగా ఒక పూట భోజనం తినే వాళ్ళు ఉంటారు, అసలు డే మొత్తం ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో అయితే ఒక పూట భోజనం తినే వాళ్ళు కూడా ఉన్నారు, డే మొత్తం ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. 2 టైప్స్ మా ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా చట్నీ కోసం పప్పులు వెలిచింది, ఆ పప్పు చెరుకురాడానికి బయటకు వెళ్ళింది అనమాట. మిరగాయలు వేసి బయటకు వెళ్ళింది, ఆ మిరగాయలు వచ్చేసరికి మాడిపోయింది. అదే నేను మాడగొట్టినట్టయితే నన్ను ఎన్ని తిట్టేవాళ్ళు. తిట్టర్లే కానీ ఏదో అంటారు కదా, ఇక ఎండిపోయిన మిరగాయలని, మాడిపోయిన మిరగాయలు మిక్సీ జార్లో తీసుకొని ఇక ఒలిచిన చెరుకు వచ్చిన పప్పుల్ని వేపుతుంది అనమాట. నూనె వేసి వేపుతుంది, తొక్కు రావు, ఆ తొక్కుతోనే మేము మిక్సీ వేసేసిద్ది మా అమ్మ. ఎప్పుడు అనేది మిరగాయలు వేపకముందు వేపాలని. చెరుకు వచ్చే టైంలో ఒలిచే టైంలో వేపుతాయి కదా అని ముందు మిరగాయలు వేపిద్ది, ఆ తర్వాత నూనె వండిద్ది, తొక్కు రావు, ఇక అట్టాగే తొక్కుతోనే మిక్సీ వేసిద్ది. ఇక పునుగుల కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట. మనం రోజు వేసుకునే అట్ల పిండి ఉంది కదా, అట్ల పిండిలో కొంచెం మైదా పిండి, జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు ఉంటే బొంబాయి రవ్వ వేసుకుంటే కూడా బాగుండిద్ది. ఇంట్లో ఉల్లిపాయలు లేవు, అందుకనే పచ్చిమిర్చి కూడా వేయలేదనమాట. లేకపోతే ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 వేసేది. మిర్చి ఏమేస్తామని పచ్చిమిర్చి కూడా వేయలేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంటే టేస్ట్ ఇంకా బాగుండేది. నార్మల్గా అయితేనే చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా వచ్చినాయి అనమాట. పునుగుల కోసం పిండి కలుపుతో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఆ తెప్పాలు కతుక్కున్న ఉన్న పిండిలో ఎన్ని పునుగులు అవుతాయో తెలియదు, కానీ మా అమ్మ దాన్ని గీరి అదంతా వేసిద్ది ఒక గంట సేపు. తిప్పి కొడితే ఒక పునుగు కూడా అవుతుంది, దాన్నే ఒక గంట సేపు గీరింది మా అమ్మ. ఇంకా పునుగుల్లో కానీ మేము ఇప్పుడు చేసిన పల్లె చట్నీ అయితే చేసేసింది. ఏం లేదు, ఎండుమిర్చి మామూలుగా పచ్చిమిర్చి వేసుకుంటారు, పచ్చిమిర్చి లేవు కాబట్టి ఇక ఎండుమిర్చితో చేస్తుంది చట్నీ, లేకపోతే పచ్చిమిర్చితోనే చేసిద్దాం. పచ్చిమిర్చి, వేరుశనగ పప్పులు ఉంటే కొంచెం శనగపప్పు, ఉప్పు, చింతపండు, జీలకర్ర, చిన్నెల్లిపాయలు, కొబ్బరి మనకి ఎప్పుడు దొరకదు కాబట్టి వేసుకోలేం, కానీ ఉంటే కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక స్టవ్ మీద ఆయిల్ పెట్టింది, ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి ఇక పునుగులు వేయటం అయితే స్టార్ట్ చేసింది అమ్మ. అమ్మలు అందరూ మల్టీ టాలెంటెడ్, చాలా సీనియర్ కదా వంటల్లో. మనకు అసలు ఇలా పునుగులు వేయడం రాదు, ఇంత ఫాస్ట్గా వేయడం అసలుకే రాదు. వాళ్ళు ఎంత చక్కగా రౌండ్ వెళ్ళే వేస్తారు, మనం వేస్తే ఎన్ని వంకర్లు పోతాయో. నేనైతే ఒక వరల్డ్ మ్యాప్లా వేస్తాను, నాకు ఇప్పుడు దాకా పునుగులు వేయడం రాదనమాట. మెల్లమెల్లగా నేర్చుకోవాలి అవి కూడా. మా గోడ ఏంటి అలా ఉందని కమెంట్ చేయకండి, వంట చేస్తాం కదా ఆవిరంతా అలా ఉంది. టైల్స్ అయితే ఇలా అనంగానే శుభ్రం అయిపోతాయి, గారంతా పోయిద్ది, అది గోడ అవుతానే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీషోలో కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్కర్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, కానీ మనది సున్నం కొట్టిన గోడ కదా, పెయింట్ చేసి సాఫ్ట్గా ఉన్న గోడలకు కూడా సరిగ్గా అతకట్లేదంట. ఇంకా ఈ సున్నం ఉన్న గోడలకి అతకమని చెప్పారు, ఇక అందుకని డ్రాప్ అయిపోయామన్నమాట. ఈ పునుగులు కాలేలోపు సాధ్వి కూడా మాట్లాడినాం రండి, దానికి వచ్చిన బాధలన్నీ వినండి మీరు కూడా. కొట్టారు ఎక్కడ, ఎందుకు కొట్టాడు, ఎందుకు దెబ్బ కొట్టు, ఏం చేసా సాధించా, కొడితే సాధించినట్ట. ఏం చేసే సాధ్వి, సాధించావా? సరే మంచిదమ్మా, మళ్ళీ వద్దులే చాలు సాధించింది. ఇక ఇదన్నమాట తాత మనవరాల ఫైటింగ్, మనవరాలే గెలిచింది. ఈలోపు మమ్మీ వేసిన పునుగులు కూడా కాలిపోయినాయి. చూసారా ఎంత గుండ్రంగా ఎర్రగా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా చక్కగా బాగుందన్నమాట, క్రిస్పీగా. అండ్ జీలకర్ర వేసింది కాబట్టి ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. లైట్ ఎదురుకి బాండాలు ఆయిల్ పీసినట్టు అనిపిస్తుంది, కానీ ఆయిల్ ఏం పిలవలేదు, జస్ట్ పైన క్రిస్పీగా ఉంది అంతే, అందుకని అలా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకేముంది, మన పునుగుల రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక సాధ్విగాడు నేను తినేసాను అనమాట. ఇంక మమ్మ పునుగులు వేస్తూ ఉంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుండేది, ఇప్పుడైనా పర్లేదు చాలా బాగుంది. ఇక ఇదనమాట సాటర్డే సాయంత్రం మినీ వ్లాగ్. ఇలా ప్రతి సాటర్డే సాయంత్రం మేము టిఫినే తింటాం, ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటామని చెప్పాను కదా, అందుకనమాట. ఇక సాధ్విగాడికి 4 బోండాలు, నేను ఒక 4 బోండాలు వేసుకొని తినేసాము. నా ఈ సింపుల్ రెసిపీ కానీ సింపుల్ వ్లాగ్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్